ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక పూజ, ఏదో ఒక గుడికి వెళ్తాం, వ్రతాలు చేసుకుంటాం, నోములు చేసుకుంటూ ఉంటాం కదా. మరి ప్రతిరోజు తలంటు స్నానం చేసుకోవాలా, ప్రతిరోజు అభ్యంగన స్నానం చేసుకోవాలా? అసలు ఈ తలంటు స్నానానికి అభ్యంగన స్నానానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? తలంటి స్నానం అంటే అభ్యంగన స్నానం, తల స్నానం అంటే ఒట్టిగా నీళ్లు పోసుకోవడం. అభ్యంగనము లేక తలంటి స్నానం అంటే తల అంటు స్నానం, అంటే నెత్తికి ముందు నూనె అంటుకుని ఆ తర్వాత ఆ నూనె వదిలేటట్టుగా దానికి పూర్వం కుంకుడుకాయలు వాడేవాళ్ళు, ఇప్పుడేమో షాంపూలు వాడుతున్నారు. ఏదో ఒకటి వాడి దాన్ని తుడిచేటటువంటిది ఇది అభ్యంగన స్నానం లేక తలంటి స్నానం. ఈ తలంటి స్నానమే ఎక్కువగా చెయ్యాలి. కానీ రోజు తలంటి స్నానం చెయ్యాలా? మరి ఎక్కడ కుదురుతుంది? రోజు అక్కర్లేదు. వరలక్ష్మి వ్రతం చేసుకుంటే శుక్రవారం అన్నాడు, లేదా మంగళవారం వ్రతం చేసేవాళ్ళు మంగళవారం అన్నాడు. తలంటి స్నానం మాత్రమే చేసుకోవాలి. మిగిలిన రోజుల్లో ఆడవాళ్ళు తల స్నానం చేయాల్సిన పని లేదు. అసలు ఆడవాళ్ళు ముత్తైదువులైన వాళ్ళు భర్త జీవించి ఉండగా ప్రతిరోజు తల మీద నీళ్లు పోసుకోకూడదు. పోసుకోవాలి అంటే నూనె పెట్టుకుని రుద్దుకుని పోసుకోండి. మీకు రోజు కావాలంటే కూడా రోజు కొంచెం నూనె పెట్టుకోండి. ఎక్కువ కాకపోతే కనీసం వేలు ఇట్లా తీసుకుని కొబ్బరి నూనెలో ముంచి ఇలా మాడుపట్నంలో పెట్టుకుని అమ్మ గడుపు చల్లగా అత్త గడుపు చల్లగా అని ఎవరికి వాళ్ళే అనుకుని రుద్దుకొని స్నానం చేయండి. ఏం లాజిక్ ఉందమ్మా దీని వెనకాల? దీని వెనకాల ఏముందంటే తల స్నానం చేసే సందర్భాలు కొన్ని ఉన్నాయి. అశుభానికి చేస్తాం తల స్నానం, శుభానికి తలంటి స్నానం చేస్తాం. నువ్వు పూజ చేసుకోవడం శుభమా అశుభమా? శుభమే. మరి శుభమైనప్పుడు తలంటి స్నానమే చేయాలి కదా. మరి తల స్నానం ఎప్పుడు చేస్తాం? మైల వార్తలు విన్నప్పుడు, దుర్వార్తలు విన్నప్పుడు, ఏదన్నా పొరపాటున తగలకూడని దాన్ని తగిలినా, అనుకోకుండా నోట్లో తినకూడని మన ప్రమేయం లేకుండా నోట్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఇలా నోట్లో పెట్టుకున్నాక చెప్తారు ఇది ఫలానా అని, అప్పటిదాకా మనకి తెలియదు, అందరితో సమానంగా వచ్చేస్తుంది, అంతే కదా. ఇటువంటి సందర్భాల్లో వెంటనే సచేల స్నానం చేస్తారు. సచేల స్నానం అంటే కట్టుబట్టలతో స్నానం చేసేయడం. అలాగే ఎవరిదన్నా మనం అశుభవార్త విన్నాం, మనకే మైల అది ఉండదు, కానీ మనకు చాలా ఆత్మీయులు, తెలిసిన వాళ్ళు, కావలసిన వాళ్ళు వార్త విన్నాం, వెంటనే వెళ్ళి స్నానం చేస్తాం. అది తల స్నానం. అప్పుడు తల మీద నీళ్లు పోసుకుంటాం. అలాగే కానీ నాకు వార్త విన్నా గనక నేను కొంచెం తలకి నూనె పెట్టుకుని రుద్దుకుని చేస్తానని చేస్తే శుభం. అంటే వాడెవడో చచ్చిపోయాడని నువ్వు శుభంగా భావిస్తున్నావా? అది డిఫరెన్స్, అంతే కదా. కానీ శుభానికి తలంటు స్నానం చేయాలి, అశుభానికి తల స్నానం చేయాలి. ఇంతేకాదు, ఈ నెలే కాదండి, ఎప్పుడైనా సరే ఆడపిల్లలు తలంటి స్నానం చేయడమే మంచిది. చేసేటప్పుడు నూనె పెట్టుకుని చేయాలి. ఏదో నా వ్రతం ఉంది ఈ రోజుల్లో, చాలా మందికి మేము శనివారం మొక్కుకున్నామండి వెంకటేశ్వర స్వామికి, ఈ రోజు మేము తల స్నానం చేయాల్సిందే అంటే వీలైతే తలంటే పోసుకోండి, లేదు ముందు కనుక పోసుకోండి, ఆ రోజు తల స్నానం చేయండి. అలాంటి నియమం ఉన్న రోజు తప్ప మిగిలిన రోజుల్లో ప్రత్యేకంగా తల మీద ఒట్టినే నీళ్లు పోసుకోకూడదు. నూనె రాచుకుని రుద్దుకుని పోసుకోవాలి. మగవాళ్ళకమ్మా? మగవాళ్ళకైతే లెక్క ప్రకారం వాళ్ళు రోజు తలస్నానం చేయాలి. తలస్నానం చేయాలా? చెయ్యాలి. ఓకే. వాళ్ళకి కూడా ఓన్లీ ప్రత్యేకమైన రోజులే తలంటు స్నానం. ప్రతిరోజు తలస్నానం చేయాలి, ప్రత్యేకమైన రోజుల్లో తలంటి స్నానం చేయాలి. కానీ వాళ్ళు నిత్యం తలస్నానం చేయటం, జుట్టు కుంభలుగా ఊడిపోతుంది, ఇంకా రోజు చేస్తూ ఉన్నది కూడా ఊడిపోయి క్లీన్ బోల్డ్ అయిపోద్ది అని భయం అమ్మా. ఆడవాళ్ళకైనా ఇప్పుడు అదే ప్రాబ్లం. ఈజీగా అసలు పోషకాలు ఏవి తిండిలో ఆహారం సరిగ్గా తీసుకోవటం లేదు, దాన్ని మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేస్తున్నా. నూనె రాస్తున్నామా? రాయట్లేదు కదా. పోషకం కదా దానికి, నూనె రాయట్లేదు కదా. జుట్టు పెరిగే మందు ఆహారం తింటున్నామా? ఆకుకూరలు తినండి, తోటకూర లాంటివి కనుక తినడితే కావాల్సినంత ఐరన్, గోంగూర, వీటిల్లో అది బాగా ఉంటే ఇంక వేరేవి కూడా కావాలి, అది ప్రధానం అని చెప్పాను అంతే. ఉదాహరణకి ఇవన్నీ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే సరిపోతుంది కదా. మనం తీసుకో. సందర్భం వచ్చింది కాబట్టి ఎలా అయినా తలస్నానం, తలంటు స్నానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టమ్మా, ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు తలస్నానం చేయాలా, తలంటు స్నానం చేయాలా? పీరియడ్స్ రాగానే తలస్నానం చేస్తారు చాలా మంది, చాలా తప్పమ్మా. చేయకూడదు, అసలు ఆరోగ్యానికి హానికరం. ఎందుకు ఆడవాళ్ళని దూరంగా ఉంచుతారా 3 రోజులు? ఒకటి, ఆ టాక్సిన్స్ వస్తాయి, అందరికీ హాని చేస్తాయన్న కారణం అటుంచి, ఎవరికైతే పీరియడ్స్ వచ్చాయో ఆవిడ
బలహీనంగా ఉంటుంది కదా అప్పుడు. అవును. అట్లాంటప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు తల స్నానం చేయడం ఏంటి? ఉమ్. ఆరోగ్యం దెబ్బతిందు. దెబ్బ తింటది, కానీ ఎందుకో మరి అట్లా ఫిక్స్ అయిపోయారు అందరూ. అదే ఇలా వచ్చిన వెంటనే బాత్రూంలకే పరిగెత్తారు ఫస్ట్ స్నానం. 3 రోజులు అయ్యాక 4వ రోజు తలంటి స్నానం చేస్తారు. తలంటు స్నానం చేయాలి 4 రోజు. 4వ రోజు. ఆ 3 రోజులు అసలు పూర్వం అయితే స్నానం కూడా చేయనిచ్చేవాళ్ళు కాదు. ఆ 3 రోజులు అసలు స్నానమే చేయనిచ్చారు స్నానించేవాళ్ళు కాదు, ఎందుకంటే కామ్గా. బాడీ ఎక్స్పోజ్ కాకూడదు సన్ కి అని. అట్లా ఇప్పటి రోజుల్లో ఏమో చిన్న చిన్న అనారోగ్యాలు చేసినా సర్దుకుంటాం కానీ బయటికి రాకుండా ఉండలేము, స్నానం చేయకుండా ఉండలేము అని చెప్పి దీనికి అనుమతి అంతే. అసలు ఇదివరకు రోజుల్లో ఎలా చేసేవారమ్మా? అమ్మా తలంట్ అంటే ఎవరికి వాళ్ళు తలంటుకునేవాళ్ళు కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు తలంటేవాళ్ళు. అంటేటప్పుడు అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, నీ కడుపు చల్లగా. అంటే అమ్మ కడుపు అంటే ఈవిడ చల్లగా ఉండాలి, అత్త కడుపు చల్లగా, భర్త చల్లగా ఉండాలి, నీ కడుపు చల్లగా అంటే నువ్వు కన్నా సంతానం చల్లగా ఉండాలి అని చెప్తూ ఏదో పెళ్లి కూతురు ఇంకేమన్నా భోగభాగ్యాలు ఇంకా వాళ్ళన్నీ అందులోనే కలిపేసి తలంటుతూ స్నానం చేయించాం మామూలుగా ప్రతి వారం. అదే పండగలకు అనుకోమ్మా, పండగలకప్పుడు బొట్టు పెట్టి మంగళహారతి ఇచ్చి తలంటేవారు. అబ్బా, అంత ప్రత్యేకం అంతుంది. దీపావళికి ఇప్పటికీ అదే పద్ధతి. సంక్రాంతి పుట్టినరోజుకి దీపావళికి ఈ రోజు కూడా చాలా మంది కుటుంబాల్లో పిల్లలకి బొట్టు పెట్టి హారతి ఇచ్చి తలంటి చేస్తారు. మనం ఎక్కడ మిగిల్చుకున్నాం? పెళ్లి కూతుర్ని చేసే సందర్భంలో మాత్రమే ఈ పద్ధతిని పాటిస్తున్నాం, మిగిలిన చోట్ల చేయటం లేదు. కానీ ఒకప్పుడు ప్రతిరోజు ప్రతి వారం కూడా తలంటి పోసుకునేటప్పుడు ఆడపిల్లలకి ఈ రకంగానే చేసేవారు. మగపిల్లలకి రోజు తల స్నానమే ఉంటుంది గనక పండగలకి వాళ్ళకి చేసేవాళ్ళు. పండగలప్పుడు వాళ్ళకి కూడా తలంటి బొట్టు పెట్టి తలంటి హారతి ఇచ్చి స్నానానికి పంపేవారు. అమ్మ, స్నానం ఆచరించేటప్పుడు ఇన్ జనరల్ గా అందరూ పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? స్నానం చేసే బకెట్ ఉంటుంది కదమ్మా, బిందో ఏదో ఒకటి, దాంట్లో చెయ్యి 3 సార్లు ఇలా తిప్పి గంగే 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 అంటే అందులో గంగ వచ్చి కూర్చుంటుంది, అంటే గంగా స్నాన ఫలితం ఉంటుంది. అదొకటి. అలాగే వీలైనంత వరకు వివస్త్రలుగా స్నానం చేయకూడదు, అందులో తలంటి స్నానం అసలు చేయకూడదు. తప్పనిసరిగా ఒంటి మీద బట్ట ఉండాలి. నదీ స్నానాలకు అవి వెళ్ళినట్టయితే అసలు చెప్పడానికి వీల్లేదు, అంత కంపల్సరీ. ఇళ్లల్లో కూడా ఏదో ఒక చిన్న, మీరు పాతకాల వాళ్ళని చూస్తే స్నానం చేయడానికి ప్రత్యేకంగా వస్త్రం ఉండేది ఆడవాళ్ళకు కూడా. ఒక చిన్న పాత బట్ట పెట్టుకుని అది ఒంటి మీద చుట్టుకుని స్నానం చేసేవారు. అంటే వివస్త్రలుగా స్నానం చేయకూడదు అని ఇదో నియమాలు. ఆడవాళ్ళు తప్పనిసరిగా ఒంటికి పసుపు రాచుకుని స్నానం చేయాలని ఇవన్నీ నియమాలు మనకు ఉండేవి. అసలు ఇలాంటివి ఒకటి ఉంటాయని కానీ, స్నానానికి కొద్ది పద్ధతులు ఉంటాయని కానీ కూడా ఉన్న విషయాల మాట నుంచి పద్ధతులు ఉంటాయన్న సంగతి కూడా తెలియదు అనమాట. కానీ ప్రతి దానికి కూడా ఆరోగ్య దృష్టి, పర్యావరణ దృష్టి, ఒక సంస్కారం, ఒక మర్యాద అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని పద్ధతులు మన పూర్వులు ఏర్పాటు చేశారమ్మా. సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు, అదొక నియమం. అందులో ముఖ్యంగా తల మీద నీళ్లు సూర్యాస్తమయం తర్వాత పోసుకోకూడదు. తలంటు పోసుకోవాలన్నా చెప్పాగా, ఏదన్నా ఇబ్బంది వచ్చి దుర్వార్త విని తల స్నానం చేయాల్సి వస్తే తప్ప తల మీద సూర్యాస్తమయం అయ్యాక నీళ్లు పోసుకోకూడదు. అసలు మామూలు స్నానం కూడా సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని చెప్తారు. సంధ్యా సమయానికే చేసేసి సూర్యుడు అలా ఉండగా వచ్చి దీపం పెట్టుకోవడమో దండం పెట్టుకోవడమో చేసుకుంటారు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.